పరిశుద్ధులు ప్రియులైన దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం గత 3 రోజులుగా పునరుద్ధానము తర్వాత కొన్ని విషయాల్ని క్రీస్తు వారి జీవం గురించినటువంటి విషయాల గురించి ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మొట్టమొదటి రోజున క్రీస్తుతో పాటు మన జీవము దేవునిలో దాచి ఉంచబడిన విధానము, సర్వములో సర్వమైన దేవుని విధానము చర్చించుకున్నాం. ఆ తర్వాత ఆ జీవము ఎటువంటిదని 3 క్వాలిటీస్ చూసాము. అయితే నిన్నటి దినాన మనము ఏం చూసుకున్నామంటే, మనలో జీవించే వారు క్రీస్తు, ఆ క్రీస్తు వారు ఈ లోకంలో దేవుని విషయంలో జీవించారు. మరి మనలో జీవిస్తున్నారు అనుకున్న క్రీస్తు ఆలోచించిన విధంగానే మనం కూడా జీవించగలుగుతున్నామా లేదా అనేది మనం కొన్ని నిమిషాలు నిన్ను ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ఏం ధ్యానం చేసుకోవాలంటే, ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పినటువంటి విషయం. ఆయన ఏమంటారంటే అక్కడ, నేను దేని వలన క్రీస్తు చేత పట్టబడి ఉన్నానో దానిని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను అంటారు. అంటే పౌలు గారిని దేవుడు ఒక పని కోసం పట్టుకున్నారు. పట్టబడటం అంటే దేవుని చేత నేను పట్టబడ్డాను అంటే దేవుడు నన్ను పట్టుకున్నారని అర్థం. ఆయన ఒక విషయం నేను సాధించాలి అని ఆయన నన్ను పట్టుకున్నారు. ఆయన దేనినైతే నాకు ఉద్దేశించారో, ఇది నీ చేత జరిగించబడాలి, ఈ కార్యము నువ్వు చెయ్యాలి అని ఏదైతే ఆయన అనుకున్నారో దానిని పట్టుకోవడానికి కోసమే నేను పరిగెడుతున్నాను అంటారు. మనకందరికీ తెలుసు పౌలు గారిని దేనికోసం పట్టుకున్నారు యేసయ్య అంటే, అన్యజనులలో నా సువార్త నిమిత్తం అతను వెలుగుగా ఉండాలని దేవుడు పట్టుకున్నారు. అంటే మనకి వెలుగుగా ఉండడానికి ఆయనను దేవుడు పట్టుకొని, ఆయన జీవితం మొత్తాన్ని వాడుకొని, ఆయన కలిగిన బలహీనతలో కూడా తానే బలవంతుణ్ణి, అంటే నన్ను బలపరచువానేది నేను సమస్తము చేయగలనని పౌలు గారు చెప్పటము, ఆయనకున్న శారీరక బలహీనతలో కూడా దేవుని బలము మాత్రమే సంపూర్ణం అవటము, ఆ దేవుని కృప ఆయనకి సరిపోతుంది అని స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పిన విధానము. అంతేకాకుండా ఆయన అనేక ప్రదేశాలలో ప్రయాణిస్తూ, ఆయన ఓడ మీద ప్రయాణించినప్పుడు కూడా ఆయన చలికి నేను వణికాను, ఎన్నో రాత్రులు జాగారము చేశాను, ఉపవాసాలు ఉన్నాను, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు ఆయన జైలులో ఉండి, ఆయన చెరసాలలో ఉండి కూడా దేవుడు మన కోసం ఆయనని ప్రేరేపించి ఆయన జీవితాన్ని వాడుకుంటూ ఆణిముత్యాలు లాంటి 13 పత్రికల్ని కూడా ఆయన మన కోసం రాసిన విధానం అంతా మనకు తెలుసు. కేవలం మన కోసం ఆయన వాడబడ్డారు. కేవలం అన్యజనులమైన మన కోసం ఆయనని దేవుడు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న దాన్ని దేనికోసం పట్టుకున్నారో దానిని సాధించడానికి పరుగు పెడుతున్నాను అన్నారు. ఇప్పుడు మనం ఆలోచించుకుందాము. అయితే ఇంతకాలం మనం జీవమైన క్రీస్తుని మనము ఆ జీవం ఎలాంటిదో, అది ఎక్కడుందో, దానిని మనం సాధించుకుని ఎలా నడవాలో, ఆ క్రీస్తు వారు ఎలా ఉన్నారు, ఈ విషయాలు చర్చించుకున్నాం. కానీ అసలు మన జీవితాల్ని దేవుడు ఎందుకు ఆకర్షించాడు, ఈ లోకంలో మనము దేనికోసం పట్టబడ్డాం అంటే, నిజంగా మనం క్రీస్తు వారి పట్ల ఆకర్షితులం అయితే మామూలుగా పరిశుద్ధంగా జీవిస్తూ మన జీవితాలు ఎక్కడ తప్పు దొరలకుండా మామూలుగా గడిపేసుకుంటే వెళ్ళిపోవడం కాదు. దేవుని కోసం మనం వాడబడాలని ఆయన కొన్ని సత్క్రియలు మన కోసం నిర్ణయించాడు. ఆయన కోసం మహిమగా మనము ఈ లోకంలో వాడబడాలంటే ప్రతి వారి కోసం కూడా ఒక ప్రణాళిక ఉంది. నా కోసం, మీ అందరి కోసం కూడా దేవుడు ప్రత్యేకంగా ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క ప్లాన్ ఆయన వేశారు. ఆ ప్లాన్ అనేది మన కోసం మాత్రమే కాదు, ఆయనని ఈ లోకంలో ఘనపరుస్తూ మహిమపరుస్తూ అనేక జనముకి, తెలియని వారికి మన జీవితము ద్వారా, మన చర్యల ద్వారా, మన ఆలోచనలు, మాటల ద్వారా ఆయన ఘనపరచబడటం కోసం దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విభిన్న రీతిలో ఆయన ప్లాన్ చేసి ఈ లోకంలో పెట్టారు. మరి మనం దేనికోసం పట్టబడ్డాం అనే ఆలోచన ఎవరికి వారికే ఉండాలి. ఈ పాటికే ఎన్నో సంవత్సరాలు అయింది మనం పుట్టేసి, కాబట్టి ఎప్పటి నుంచో ఆ ప్రణాళిక ఏంటో కొద్ది కొద్దిగా ఆయన అన్ఫోల్డ్ చేస్తూ ఉంటారు. ఒకేసారి చిన్నప్పుడు పుట్టగానే కూడా ఒకేసారి అది అన్ఫోల్డ్ చేయబడదు. కొంచెం అది మన కోసం అది చూపించబడతా ఉంటుంది. ఒక ఏజ్కి వచ్చేసరికి దేవుని విధానాలు మనం అర్థం చేసుకున్న వారమైతే దేనికోసం మనం పిలువబడ్డామో ఆ పిలుపు యొక్క ప్రత్యేకత ఏంటో ప్రతి వారు కూడా
తెలుసుకుంటారు. కొంతమంది అతి చిన్న వయసులో తెలుసుకుంటారు, కొంతమంది జీవితం గడుపుతూ ఉంటారు, కానీ చిట్ట చివరికి వచ్చే వరకు కూడా వారు తెలుసుకోలేకపోతారు. కానీ ఎంత త్వరగా మన పిలుపు దేనికోసమో మనము తెలుసుకుంటే మనం అంత ధన్యులుగా మనం భావించుకోవచ్చు. అయితే పట్టబడటం అనే అంశం నిజంగా నన్ను చాలా ఆకర్షించింది, పట్టుకుంది. ఏంటంటే బైబిల్లో ఎవరెవరు దేనికోసం పట్టబడ్డారని ఆలోచిస్తుంటే అసలు రాజులు 2వ గ్రంథంలో 17వ అధ్యాయంలో 33వ వచనంలో కొంతమంది గురించి ఉంటుంది. వారందరూ ఇశ్రాయేలీలే. అయితే వారు తమ తమ ప్రదేశాలలో ఆయా ఏ జనాల్లోంచి వాళ్ళు పట్టబడ్డారో ఆ దేవతల యొక్క పూజలు చేస్తూ వారి ఆచారాల్ని వారు కూడా ఆ ఆచారాలను వారు కూడా పాటిస్తూ ఉన్నారని దేవుడు ఎంతగానో వ్యధపడతా ఉంటారు కింద వచనాల్లో. ఒక్కొక్క అంటే అమ్మోనీయులు కానీ, ఆ బబులోని చెందిన వారు కానీ, ఇంకా రకరకాల జాతుల వారు ఉన్నారు. వారందరూ కూడా ఒక్కొక్క దేవతను పూజిస్తారు. ఇశ్రాయేలీలు వారి మధ్యలో ఉండి, ఆ జనం మధ్యలో ఉండి తమ దేవుని పట్ల వారు యెహోవా పట్ల భయభక్తులు కలవారై ఉండి కూడా ఏ జనుల్లోంచి వారు పట్టబడ్డారో ఆయా దేవతల ఆచారాలు కూడా వారు పాటిస్తున్నారు. అంటే వీరిని ఎన్నో అద్భుతాలు చేసి ఒక బానిస దేశం నుంచి తీసుకొచ్చిన దేవునిని మాత్రమే వారు ఆరాధించబద్దులు. ఆ 10 ఆజ్ఞల మొదటి 3 ఆజ్ఞలు కూడా అవే. దేవునిని మాత్రమే సేవించాలి, ఏ రూపము కూడా ఆయన కోసం మనము చేసుకోకూడదు, ఆయనకి మాత్రమే మన ప్రధాన ప్రాధాన్యత అని కూడా ఆ 3 ఆజ్ఞల్లో చెప్పబడి ఉంది. వారు ఆ ఆజ్ఞను మాత్రమే పాటిస్తే ఆ జనము మధ్య బ్రతకలేరు అని తలంచి వారి ఆచారాలను కూడా వారు పాటిస్తూ దేవుని పట్ల కూడా భయభక్తులు కరవారై ఉన్న అటువంటి వారి యొక్క వేషధారణ, వారి యొక్క ప్రవర్తనని దేవుడు ఎంతగా గర్హించారో, ఎంతగా బాధపడ్డారో మన కింద వచనాల్లో అది రాస్తూ ఉంటారనమాట. మీరు యూదావారైన మీరు ఈ విధంగా నాయందు భయభక్తులు లేకుండా నన్ను అనుసరించకుండా కేవలము పేరుకు మాత్రం మీరు ఇలా ఉన్నారని కింద వచనాలంతా ఉంటాయి. కాబట్టి వారు తమ ఏ జనం మధ్య జీవిస్తున్నారు వారి కోసం పట్టబడినట్టుగా వారు భావిస్తున్నారు. అంతేకాకుండా మనం ఒక్కొక్కసారి నోటి మాట వలన కూడా పట్టబడతాము. సామెతల 6:2 ఉంటుంది, నీ నోటి మాటల వలన కూడా నువ్వు పట్టబడతావు. నిజమే, మనం ప్రవర్తిస్తున్న విధానము ఒకలాగా, మన హృదయం ఒకలాగా ఉంటే ఎప్పుడైనా ఒకసారి మన మాటలలో మన విధానం అంతా పట్టబడుతుంది. కాబట్టి మన నోటి మాట వలన కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అదేవిధంగా చాలా మంది నేత్రాశకు గురై వారి జీవితం మొత్తము దేనినైతే వారి కన్నులు చూస్తాయో దానిని ఆశించి దాన్ని పట్టుకోవటం కోసం వారి జీవితం అంతా పరిగెడతా ఉంటారు. కొంతమంది తమ శరీర ఆశలు నెరవేర్చుకోవడం కోసం ఈ లోకంలో పట్టబడి ఉంటారు. దేవుని వైపు దృష్టి సారిస్తే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అక్కడ దేవదూతల విషయము, దేవదూతల తీర్పు వరకు కావలిలో బంధించిన విషయము, దానిని గురించి పేతురు గారు ప్రస్తావిస్తే అక్కడ ఏమని ఉంటుందంటే 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, దుర్నీతి పరులు ఇంకా శరీర విషయములో మలినమైపోయిన శరీరము కలవారు ఆ దురాశల విషయములో వారు ప్రవర్తించే విధానము, వారి యొక్క జీవిత విధానము, మహాత్ములను దూషిస్తూ ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ ఉన్న వారు దేనికోసం పట్టబడ్డారో ఆ కింద 10వ వచనంలో ఉంటుంది, 12వ వచనంలో అనుకుంటూ ఉంటుంది. దేనికోసం పట్టబడ్డారంటే వారు స్వభావ సిద్ధముగా వారు చంపబడటానికే మృగముల వలె, వివేకము లేని శూన్య మృగముల వలె వారు ప్రవర్తించుచు చంపబడటానికే వారు పట్టబడ్డారు. అంటే మహాత్ములను దూషించడం అంటే ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములు దూషిస్తూ ఈ విధంగా వారు ప్రయోజనం లేని విషయాలన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా చివరికి వారు చంపబడటానికే పట్టబడ్డారు. అంటే కొంతమంది చావు కోసమే పట్టబడతారు, కొంతమంది దురాశలు నెరవేర్చుకోవటం కోసం పట్టబడతారు. కాబట్టి ఒక్కొక్కరు ఈ లోకములో ఒక్కొక్క విధానములో నాశనం అయిపోవడానికి పట్టబడి ఉంటారు. కానీ కొంతమందిని పౌలు గారు చెప్తారు కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు కొంతమందిని అగ్నిలోంచి లాగినట్లు రక్షించండి అని చెప్తారు. అటువంటి వాటి కోసం మనమున్నామేమో ఈ లోకములో. నాకంత టాలెంట్ లేదండి, నేను ఎవరి విధానాల్ని నేను మార్చలేను, ఎవరికి చెప్తే ఎవరు వింటారు, ఎవ్వరు కూడా వినరు అని చెప్తారు. కానీ చెప్పడం మాత్రమే మన పని. వారి యొక్క హృదయాల్ని దేవుడు ఎప్పుడు ఎలాగా ఏ విధానంలో మారుస్తాడో మనకు తెలియదు. కానీ మనం దేవుని వాక్యం అనే విత్తనాన్ని వేసుకుంటా వెళ్ళడమే. అగ్నిలోంచి లాగినట్లు కొంతమందిని లాగడానికి మనమున్నామేమో, లేదంటే మన పని దేవుడు మన పని పరీక్షించినప్పుడు అది
వెండితో బంగారంతో వెలగల రత్నాలతో వీరు తమ పనిని, తమ గృహాన్ని పరలోకంలో కట్టుకున్నారు. మన పని అలాంటిది అని దేవుడు మనల్ని నియమించాడేమో. మనము దేనికోసం పట్టబడ్డామో దేవునితో అది ముందు తెలుసుకోవటం మన ప్రధాన కర్తవ్యం. ప్రతి వారు దేవుని సన్నిధిలో కొంత సమయం ప్రతిరోజు దేవునికి సమర్పిస్తూ గడిపితే ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. లోకపు గందరగోళాల్లో పనుల్లో ఉన్నప్పుడు కేవలం 1 నిమిషమో 2 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థించుకోగలం. కానీ కొన్ని సమయాలు చాలా పీస్ఫుల్గా ఉండే ఉదయకాలపు ధ్యానాలు కానీ, రాత్రిపూట ధ్యానాలు కానీ మనం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. ఎందుకంటే లోకపు డిస్టర్బెన్సెస్ ఎప్పుడు మనకు ఉండవు. ఆ టైంలో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని దేనికోసం పట్టుకున్నారో, మనం దేనికోసం పరిగెత్తాలో పౌలు గారికి తెలియజేసినట్లు మనకు కూడా దేవుడు ఖచ్చితంగా తెలియజేయగలరు. కాబట్టి మనమందరము కూడా పునరుద్ధాన విజయముతో ఆనందించడం మాత్రమే కాదు, జీవము గల దేవుడు దేనికోసం, ఏ పని కోసం మనల్ని ఆకర్షించారో ఆ పని, ఆయన ప్రణాళిక తెలుసుకుంటూ దానికోసం మన జీవితాంతము మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలని మనందరి పక్షాన చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయం కోరుకుంటూ వేడుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో నువ్వు పట్టుకుంటావు తండ్రి. దేనికోసం నీ చేత పట్టబడ్డామో అది మేము గ్రహించి పౌలు గారిలాగా దానికోసం మా జీవితం అంతా పరిగెత్తడానికి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పజెప్పుకుంటూ ప్రతి దినము ప్రతి క్షణము నువ్వు మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపించమని, మా ప్రాణాత్మ దేహాలు నిన్ను మాత్రమే మహింపరుస్తూ నువ్వు మాకు వేసిన ప్రణాళిక చొప్పున నడుచుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క వాక్యము ద్వారా నడిపించమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.